హాయ్. హాయ్. అంటే మీ బాబు ఆడుతున్నారు కదా, సో ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేశాడు మీ బాబు? 3 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తాడు. సో తనకి ఇంట్రెస్టా, మీకు ఇంట్రెస్ట్ అయి జాయిన్ చేశారా? నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ చేసినాం. సో ఈ గ్రౌండ్లో ఎన్నిసార్లు ఆడారు? ఈ గ్రౌండ్లో 2 టైమ్స్ ఆడినాం. ఇంతకుముందు వేరే గ్రౌండ్లో ఆడినాం. ఎట్లా అనిపిస్తుంది టోర్నమెంట్ మీకు? బాగుంటుంది గ్రౌండ్, ఎంజాయ్, పిల్లలకి ఎంజాయ్, పేరెంట్స్ కూడా ఎంజాయ్. గ్రౌండ్ రివ్యూ కానీ? గ్రౌండ్ కూడా బాగుంది, లైట్స్, గ్రౌండ్ కూడా బాగుంది. ఎంత బాగా ఆడుతున్నారా మీ అబ్బాయి? బాగా ఆడతాడు. మీ అబ్బాయికి మించిన వాళ్ళు ఇంకెవరైనా ఆడుతున్నారా? ఆడతారు ఇక వాళ్ళు ఒక టైంలో ఎంత స్కోర్ చేశారు మొత్తమా ఈరోజు స్కోర్? బ్యాటింగ్, ఫీల్డింగ్, ఫస్ట్ ఫీల్డింగ్. అంటే వాళ్ళ స్కోర్స్ చేంజ్ చేస్తారనుకుంటున్నారా మీరు? చేంజ్ చేస్తారు, ఈజీగా చేంజ్ చేసేస్తారు. 170, 25 ఓవర్స్ అండ్ 23 ఓవర్స్లో కొట్టేశారు. మీ అబ్బాయి? మా అబ్బాయి వర్షిత్ అండి. లాస్ట్ 3 ఇయర్స్ నుండి ప్రాక్టీస్కి వెళ్తుండో అతని ఇంట్రెస్ట్ తోటే. ఈరోజు ఫస్ట్ ఫ్లడ్ లైట్లో ఫస్ట్ మ్యాచ్ వాడికి, ఫస్ట్ మ్యాచ్. గ్రౌండ్ కూడా పిచ్ కూడా బ్యాటింగ్ పిచ్ బాగా వస్తుంది. ఇప్పటిదాకా వాళ్ళ కోచ్ చెప్పాడు, బ్యాటింగ్ పిచ్ ఇది ఈజీగా కొట్టవచ్చు, ఈజీగా బీట్ చేయొచ్చు రన్స్ అని చెప్పేశాడు. టోర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? టోర్నమెంట్ బాగా జరుగుతుంది. మా ఆర్గనైజర్స్ కూడా బాగా ఆర్గనైజ్ చేశారు. పిల్లలకు బ్రేక్ టైంలో స్నాక్స్, డ్రింక్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. బాగుందండి. గ్రౌండ్ మెయింటెనెన్స్ ఎట్లా అనిపిస్తుంది? గ్రౌండ్ మెయింటెనెన్స్ సూపర్ బాగుంది. గ్రాసు, పిచ్ మెయింటెనెన్స్ బాగుందండి. గ్రౌండ్ మెయింటెనెన్స్, ఫ్లడ్ లైట్స్ అన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నెక్స్ట్ టైం కూడా ఇదే టోర్నమెంట్లో ఆడిపిస్తారా? కంపల్సరీ నెక్స్ట్ టైం కూడా టోర్నమెంట్ వీళ్ళు ఆర్గనైజర్ మళ్ళీ కండక్ట్ చేస్తే కంపల్సరీ ఆడిపిస్తామండి. మీరు ఎవరికైనా రిఫర్ చేస్తారా ఈ టోర్నమెంట్ బాగుంది, మీరు కూడా ఆడిపిస్తే బాగుంటుందని? కంపల్సరీ అండి. ఇప్పుడు మేము చూసాము, ఎక్స్పీరియన్స్ చేసాము కదా. నెక్స్ట్ టైం కూడా మిగతా టీమ్స్కి, క్యాంపులకి కంపల్సరీ రిఫర్ చేస్తాము. బాగుంది టోర్నమెంట్, ఆర్గనైజర్ బాగుందని చెప్పేసి రిఫర్ చేస్తాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నాచారం అండి. క్యాంప్ వచ్చేసి బోడుప్పలు బిహెచ్ఆర్ క్యాంప్ కూడా బాగుంది. బిహెచ్ఆర్ మంచి కోచ్లు ఉన్నారు, పిల్లల్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ కోచ్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు హర్షిత్ అని. పిల్లలకు మంచి టోర్నమెంట్స్ బాగా ఆడిపిస్తున్నాడు. ఒకవేళ వీక్ ఉన్న క్యాండిడేట్స్కి పర్సనల్గా కేర్ తీసుకొని పర్సనల్గా ప్రాక్టీస్ చేసడం, ఇవన్నీ బాగా నచ్చాయి బిహెచ్ఆర్ క్యాంప్ నుండి. గేమ్ వైజ్గా పక్కన పెడితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బాగుంది కదా. మేము లాస్ట్ మ్యాచ్ కూడా ఇందులోనే ఆడాము, సేమ్ టీమ్ తోటి. ఈ ఆంబియన్స్ చూసి, గ్రౌండ్ చూసి బాగా, మళ్ళీ ఫ్లడ్ లైట్ డే నైట్ మ్యాచ్ కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఫ్యామిలీతోటి పిల్లలు తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఫ్యామిలీస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సరే, పిల్లలు గేమ్ వైజ్ బాగా ఆడుతున్నా కూడా పేరెంట్స్ అందరు మీట్ అయ్యి ఎంజాయ్మెంట్ బాగా అనిపిస్తుందండి మాకు. టోటల్ యు ఆర్ హ్యాపీ? వీఆర్ హ్యాపీ, ఆల్ ఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అండి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ టోర్నమెంట్? చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం కిడ్స్తో. మీ అబ్బాయి ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేశాడు? ఫస్ట్ టైమా టోర్నమెంట్? అవును, ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది ఈ గ్రౌండ్ కానీ, ఇలా ఆర్గనైజింగ్ కానీ? బాగుంది, ఇక్కడ ప్రశాంతంగా ఫుల్ చాలా ఎంజాయ్గా ఉంది. బౌలింగా బ్యాటింగా ఇప్పుడు మీ అబ్బాయి? బ్యాటింగ్. అంటే వాళ్ళ స్కోర్ వాళ్ళు చేంజ్ చేస్తారు అనుకుంటున్నారా, వీళ్ళే విన్నర్స్ అవుతారంటున్నారు? ఖచ్చితంగా చేస్తారు, కాన్ఫిడెన్స్ ఉంది మా అబ్బాయి మీద. అంటే మీకు ఇంట్రెస్ట్ అయి జాయిన్ చేశారా క్రికెట్లో? తనకి ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఉంది. అంటే ఇలా మీరు నెక్స్ట్ ఇదే టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తారా? ఎస్, చేస్తాం. టోటల్ యువర్ హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. ఎట్లా అనిపిస్తుంది టోర్నమెంట్ మీకు? చాలా బాగుందండి. అంటే పిల్లలందరికీ మంచి అవకాశం ఉందన్నమాట, ఎక్స్పోజ్ అవ్వడానికి. మెయిన్ ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేశాడు మీ అబ్బాయి? మేము 2 ఇయర్స్ అండి. ఈ టోర్నమెంట్లో పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు ఇక్కడ ఆడుతున్నారు. అంటే ఇద్దరు ఒక సచిన్, ఒక టోలీ అట్లా చేసేస్తారు ఖచ్చితంగా. ఓకే. అంటే ఇప్పుడు స్కోర్ ఎంత చేశారు వాళ్ళు? 169. ఇద్దరు ఒకే టీంలో ఉన్నారా? సేమ్ టీమ్. అంటే బాగోదు కదా, ఆపోజిట్ టీంలో ఉండి. ప్రాక్టీస్ మ్యాచ్లు అలా ఉంటాయి, కానీ బయట టోర్నమెంట్స్తో అంటే ఇలానే ఉండాలి కదా. అంటే వాళ్ళకి కూడా ఒకరు గెలిచినా ఓడిపోయినా ఇద్దరు కప్ అనేది ఇంటికే వస్తుంది కదా. ఖచ్చితంగా గెలుస్తారు, ఓడిపోయేదంటే లేదు ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా. అంటే ఇద్దరికి ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళే జాయిన్ అయ్యారా? వాళ్ళ ఇంట్రెస్ట్ అండి, ప్లస్ మా ఇంట్రెస్ట్ కూడా, మా వారు. సో ఆర్గనైజింగ్ అని ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుందండి. ఈ సమ్మర్కి అంతా మంచి లెమన్ వాటర్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్గనైజింగ్ బాగుంది. గ్రౌండ్ మెయింటెనెన్స్ చాలా బాగుంది.
నెక్స్ట్ ఇదే టోర్నమెంట్లో ఆడతారా? ఖచ్చితంగా ఎవరికైనా రెఫర్ చేస్తారా ఈ టోర్నమెంట్ని? డెఫినెట్లీ చేస్తాను. ఫైనల్ యువర్ హ్యాపీ. సో హ్యాపీ. థ్యాంక్ యూ.